హలో అప్కమింగ్ ఆఫీసర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నా ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి వీడియోస్తో మేము ముందుంటాను అనమాట. సార్ ఈరోజు ఏంటి సార్ స్పెషల్ వీడియోస్లో అంటే, నేను ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ కొత్త సిరీస్ని తీసుకొచ్చాను మేము ముందు. చూడండి, G20లో లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఎమిషన్స్ చేసేది మన ఇండియానే. G20 అంటే 20 దేశాలు ఉంటాయి కదా. సో G20 కంట్రీస్లో 20 దేశాల్లో ఉన్న ఇండియా ఉన్న G20లో మొత్తం గల 1.776 పర్ క్యాపిటల్ CO2 ఎమిషన్స్ చేస్తున్నాయి. అంటే ఉన్న G20లో కల్లా మనదే తక్కువ. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే నెక్స్ట్ ఇంకా ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీకోసమే అన్నీ ఉన్నాయన్నమాట. ఇలాంటి ఎన్నెన్నో అన్ని మెంటర్షిప్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. అన్ని ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. ఎక్కువ క్వశ్చన్స్ కూడా వస్తాయన్నమాట మా మెంటర్షిప్ ప్రోగ్రామ్ నుంచి. సో ప్రతి ఒక్కరు ఆలోచించి జాయిన్ అవ్వండి. టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ అయ్యి ఉంది. సో ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసం ఇదొక సిరీస్లా చేస్తున్నాను. ఇంకా టోటల్గా వాటి కోసం అయితే మెంటర్షిప్ జాయిన్ అయితే ఇంకా ఇట్లాంటివన్నీ ప్రొవైడ్ చేస్తాం. మీరు ఫాస్ట్గా చదువుకోవచ్చు అనమాట డిసెంబర్ లోపలే. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి అడగండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భూసాన్లో సౌత్ కొరియాలో ఉన్న దేశం అనమాట. ఇది సౌత్ కొరియాలో ఉన్న పార్ట్ భూసాను. ఇక్కడ ఏం సార్ అంటే, ఈ ప్లాస్టిక్ గురించి ఒక ట్రీటీ జరుగుతుంది. అంటే ప్లాస్టిక్ ఎలా ఇప్పుడు పర్యావరణ మార్పు గురించి ఇప్పుడు మనకి COP29 జరిగింది. అలాగే ప్లాస్టిక్ మీద కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్లాస్టిక్ని మనం అంతా దీని నుంచి తొలగించాలి. సో దానికోసం ఒక ట్రీటీలా గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ అని కానీ, లేదా దాన్ని ఎలా తొలగించాలని చెప్పేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ప్రపంచంలో 400 మిలియన్ టన్నుల దాకా ప్లాస్టిక్ ప్రొడ్యూస్ అవుతుందంట. కానీ దాంట్లో కేవలం 9% మళ్ళీ రీసైకిల్ అవుతుంది ప్రొడ్యూస్ అయింది. సో దాన్ని ఎలా తొలగించాలి, అన్ని దేశాలు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా అక్కడ జరుగుతుంది భూసాన్ సౌత్ కొరియాలో. సో ఇది చాలా ఇంపార్టెంట్. మన ఇండియా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది 2022లో తెచ్చారనమాట. అది చూసుకోండి ఇప్పుడు ఏం చేస్తారనేది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, దీని మీద చూసినట్లయితే బయోమెడికల్ వేస్ట్ అనేది 1998లో మన వాళ్ళు ఫస్ట్ టైం హాస్పిటల్లో సిరంజీలు కానీ అన్ని వేస్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఒక చట్టం తీసుకురావాలని చెప్పి 1998లో 1998లో ఈ హాస్పిటల్ వేస్ట్ కూడా ఏంటంటే ఒక హజార్డస్, అంటే చాలా ప్రమాదకరం. దానికోసం CPCB సెంట్రల్ పొల్యూషన్ బోర్డు, నెక్స్ట్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దీని అంతా డిస్పోజ్ చేయాలని ఒక చట్టం తీసుకొచ్చారు. మామూలుగా మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఉంది, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఉంది. బట్ బయోమెడికల్ వేస్ట్ గురించి 1998. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్స్ ఇవన్నీ. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, నెక్స్ట్ బయాలజికల్ మెడికల్ ఈ వేస్ట్ గురించి 1998 అనమాట. మామూలుగా US తీసుకొచ్చింది కాబట్టి అప్పుడు అదే టైంలో మన వాళ్ళు కూడా ఆలోచించి తర్వాత మన వాళ్ళు కూడా తీసుకొచ్చారు. 1986 అదనమాట. ఓకేనా? ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే, ఇండియా టెస్ట్ చేసిందని బ్యాలిస్టిక్ మిసైల్. క్రూజ్ మిసైల్ వేరు, బ్యాలిస్టిక్ మిసైల్ వేరు అనమాట. సో బ్యాలిస్టిక్ మిసైల్ అంటే మనకి ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూసినట్లయితే మీరు పారాబోలిక్ పాత్లో పోతుంది. క్రూజ్ మిసైల్ అంటే నేరుగా ల్యాండ్ నుంచి ఆ లాంగ్ పోయి అంటే ఎట్లా అంటే స్ట్రైట్ వేలో పోద్ది. ఇది క్రూజ్ మిసైల్. బ్యాలిస్టిక్ మిసైల్ అయితే ట్రాజెక్టరీ పాత్, ఇట్లా పైకి వెళ్ళి పారాబోలర్ షేప్లో మళ్ళీ కిందకు వచ్చి హిట్ చేస్తాను అనమాట. మనకి బ్యాలిస్టిక్ మిసైల్స్ అన్నీ ఇది ఏంటంటే మనం ఇంపార్టెంట్, అది న్యూస్లో ఉంది, చూసుకోండి. ఓకేనా? ఇంకా మనం చూసుకున్నట్టు ఇంపార్టెంట్ ఏరియాస్ SLV-3 ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ దీన్ని టెస్ట్ చేసాం అనమాట. నెక్స్ట్ ASLV ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, నెక్స్ట్ PSLV, నెక్స్ట్ GSLV Mark 2, ఇప్పుడు GSLV Mark 3. ఇప్పుడు చంద్రయాన్ 3లో కానీ వాళ్ళు ఎక్కువ ఇప్పుడే ఈ GSLV Mark 3 యూజ్ చేస్తున్నారు. PSLV కూడా అప్పుడు ఎక్కువ ఇదే మనకి మేజర్ అనమాట. ఇది హార్స్ అంట. మనం పంపించే శాటిలైట్స్లో ఇది హార్స్ లాంటిదని చెప్పి PSLVని అంటారు. ఇప్పుడు ఆ PSLV బదులు NSLV వస్తుంది, అదే NGLV, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. అది కూడా న్యూస్లో ఉంది. అది కూడా అంటే ఈ ఆర్డర్ కూడా చదువుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. SLV-3, ASLV, PSLV, GSLV Mark 2, GSLV Mark 3 ఇవన్నీ పైకి పంపించడానికి ఈ కారణం. ఇది లేకపోతే శాటిలైట్స్ పైకి పోలేవు కదా. సో ఇవన్నీ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ అనమాట. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఏంటంటే NGLV న్యూస్లో ఉంది. ఇవన్నీ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అంటే PSLVకి సబ్స్టిట్యూట్గా ఈ NGLV. సో ఇదేం సార్ అంటే, పేలోడ్ కూడా కొంచెం ఎక్కువ మోయగలదు. తర్వాత కొంచెం కాస్ట్ చూస్తే వీటితో పోలిస్తే 1.5 టైమ్స్ ఎక్కువే. దీనికి 100 కోట్లు పెడితే దాన్ని 150 కోట్లు పెట్టాలా. బట్ అది రీయూజబుల్, మళ్ళీ వాడుకోవచ్చు. ఈ అనుకో పైకి పోయి ఇంకా వాడుకోలేం. బట్ అదైతే రీయూజబుల్ అంట. సో దాన్ని తీసుకొస్తున్నారు ఇప్పుడు. దాని మీద ఆల్రెడీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. 2035 కల్లా ఏదో ఒక ఫేజ్ని తయారు చేస్తారని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే 2040లో మనం చంద్రయాన్ 4 లాంచ్ చేయాలిగా, దాన్ని యూజ్ చేసి లాంచ్ చేయాలని చెప్పి అంటున్నారనమాట. సో ఆ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ న్యూస్లో ఉంది. అది ఖచ్చితంగా చదువుకోండి, ఎగ్జామ్కి వచ్చే ఏరియా అది. తర్వాత
ఇంకా ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే రీసెంట్గా GSAT-20 కూడా అమెరికాలో పంపించాం మనం. సో ఇక్కడ సరిపోక 4,700 కేజీలు 4,700 కేజీ పేలోడ్. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే ఇంపార్టెంట్ ఏరియా ప్రాజెక్ట్ చీతా. ఇదేం సార్ ప్రాజెక్ట్ చీతా అంటే, ఈ చీతాస్ని అంతా మనం ఏం చేసాం, మనకి అయిపోయాయి చీతాస్ అన్నీ మన దగ్గర ఎండ్ అయిపోయాయి అనమాట. అప్పుడు చనిపోయి ఇంకా అంతరించిపోయాయి చీతాలు. సో అప్పుడు ఏంటంటే మనం కొత్తగా తెచ్చుకోవాలి. సో మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అంటే ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నాం, నమీబియా నుంచి. మామూలుగా ఏషియాటిక్ చీతా అడిగాం, బట్ ఇరాన్లో కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి అవి కూడా అంతరించిపోతున్నాయి ఇరాన్లో కూడా. సో అవి క్రిటికల్ ఎండేంజర్లో ఉన్నాయి. సో ఈ యొక్క ఏషియాటిక్ చీతా అనేది మనం తెచ్చుకోవాలా. మనం తెచ్చుకుంది ఆఫ్రికన్ చీతా అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఏషియాటిక్ చీతా అని ఇస్తే రాంగు, ఆఫ్రికన్ చీతా అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఆఫ్రికాలో నమీబియాలో ఎక్కువ ఉన్నాయి, 2,000 నుంచి 3,000 దాకా ఉన్నాయి. సో మనం అక్కడి నుంచే తెచ్చుకున్నాం. సో 12 చీతాలు తెచ్చుకున్నాం అనమాట 2023లో. తర్వాత మామూలుగా ఇంకా మిగతా కూడా చూసుకున్న బొట్స్వానాలో కూడా ఎక్కువ ఉన్నాయి, సౌత్ ఆఫ్రికాలో కూడా పర్లేదు, తంజానియా, కెన్యా 1000 దాకా ఉన్నాయి. బట్ మన ఇరాన్లో చాలా తక్కువ ఉన్నాయండి. సో అందుకని మనకి ఇవ్వలేదు, వాళ్ళు కూడా అడిగినా. సో మనం ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నాం. మామూలుగా ఏషియాటిక్ చీతా కదా, మనం ఏషియాలో ఉన్నాం, బట్ అవి అడిగినా వాళ్ళు ఇవ్వాలా అనమాట, ఎందుకంటే వాళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి. ఇయర్ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ చీతా 2022. మామూలుగా ప్రాజెక్ట్ టైగరు, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ చీతా, ప్రాజెక్ట్ వల్చరు, ప్రాజెక్ట్ C30 ఇలాంటివన్నీ చదువుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇలాంటివన్నీ మరీ అప్డేట్స్ కోసం మీరు నా మెంటర్షిప్ జాయిన్ అవ్వండి, లేదా ఈ యొక్క డైలీ సిరీస్ ఫాలో అవ్వండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ, బాయ్.